ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీది చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ రోజు అయితే 31st రోజు నైట్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నా. ఇంకా ముగ్గులు అయితే వేయలేదు, ముగ్గులు వేయాలి నైట్ పడుకునేసరికి. ఇషికకి మెహందీ పెట్టాలంట. సో ఇషికకి కోన్ పెడతాను. ఇంకా అందరైతే కింద ముగ్గులు వేసుకుంటారు. ఇక నేనే ఇంకా వేయలేదు. ముగ్గులు వేసుకుంటారు. ఇక నేను ఇప్పటిదాకా బట్టలు ఉతికేసి బెడ్షీట్లు ఉతికేసి ఇక పనులు అయితే పొద్దునకి ఏం పని లేకుండా పనులు మొత్తం కంప్లీట్ చేసుకున్నా. నాకు పనులు కంప్లీట్గా ఉంటేనే, పనులు మొత్తం అయిపోతేనే నేను వీడియో తీయగలుగుతా. ఎక్కడ పని అక్కడ ఉంచుకుంటే అస్సలే వీడియో తీయాలనిపించదు. అసలు మనసున పట్టది, ఎప్పుడెప్పుడు ఆ పని చేయాలన్నట్టే ఉంటుంది. అందుకే బట్టలు ఉతికేసుకున్నా, గిన్నెలు తోమేసుకున్నా, అన్ని పనులు అయిపోయినాయి. మార్నింగ్ కోసం ఇల్లు కూడా తుడిచేసుకున్నా. సో ఇంకా పొద్దున లేచి వీలైతే టెంపుల్కి వెళ్తాము, లేదంటే ఇంకా నార్మల్ ఎప్పట్లాగానే. ఈరోజు 31st కదా, అందరు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. నేను మా పాపతో ఎంజాయ్ చేస్తున్నా. అశోక్ ఏమో డ్యూటీకి వెళ్ళిండు. డ్యూటీ అయిపోయిన తర్వాత అశోక్ ఎంజాయ్ చేస్తుండు. ఇక ఇషికకి న్యూ ఇయర్ ఉంది కదా అని మంచిగా కోన్ పెడుతున్నాం. కానీ ఆమె పెట్టించుకున్న తర్వాత వెంటనే కడిగేస్తుంది. ఆమెతోటి ఈ బాధ, పెట్టించుకున్నంతసేపు అంత కష్టపడి పెట్టించుకుంటుంది కానీ తొందరనే కడిగేస్తుంది. మీరు 31st ఎలా ఎంజాయ్ చేశారు? ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు? ఎక్కడికైనా బయటకు వెళ్ళారా అనేది వీలైతే కామెంట్ చేయండి. ఈ ఇయర్లో ఏమేమి జరిగింది అనేది అన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే చాలా ఏడుపు వచ్చింది. నాకైతే బాగా ఏడుపు వచ్చేది ఫ్రెండ్స్. బాగా ఏడ్చిన, ఏడుపు అస్సలు ఆగుతలేదు ఫ్రెండ్స్. అన్ని గుర్తు చేసుకుంటే బాగా బాధ అనిపిస్తుంది. నేనేనా ఒకరి చేతిలో మోసపోయింది, నేనేనా అని కోలుకోలేకపోతున్నాం. అందుకని ఫస్ట్ టైం కదా మోసపోవడం. ఇప్పటివరకు ఎప్పుడు మోసపోలే కాబట్టి బాధ గుర్తు చేసుకున్నప్పుడల్లా బాగా బాధ ఏడుపు వస్తుంది. అందుకనే నేను ఎక్కువ గుర్తు చేసుకుంటలేను. కానీ ఈరోజు 31st కదా, ఇక అన్నీ లాస్ట్ వ్లాగ్ ఇదే ఈ ఇయర్లో. అందుకనే ఇక ఈ వీడియో అయితే తీస్తున్నా. ఈ ఇయర్ అయితే ఒక నరకమే నిజంగా. ఎందుకంటే మీకు అందరికి తెలిసిందే, ప్రతిదీ నేను ఎప్పుడో ఒకసారి అంత రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోయినా కానీ అప్పుడప్పుడు వీడియోస్ పెట్టినా కానీ నేను ఉన్నంతలో హ్యాపీగా ఉండగలుగుతున్నా. కానీ వేరే వాళ్ళ గురించి ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. నేను చెయ్యని దానికి చేసినట్టుగా బాధపడాల్సి వస్తుంది. ఎవరిని నమ్మద్దని బాగా ఫిక్స్ అయినా. ఈ ఇయర్లోనైతే చాలా ఒక 4-5 చేతుల్లో బాగా మోసపోయినా. అందుకనే షార్ట్ వీడియో పెట్టినా కదా, సడన్గా ఎందుకు ఏడుపచ్చింది, అన్ని గుర్తు చేసుకునేసరికి ఏడుపచ్చింది. అలా అసలు ఏడుపు ఆగుతలేదు నిజంగా. ఒక్కదాన్ని ఉన్నా సరే గుర్తుకొచ్చింది అనుకోరగింది, డబ్బులు మోసపోయిన ఒక చేతిలో అని బాధ అనిపించింది. ఊరికే బాధ అనిపిస్తుంది. నేనైతే నిజంగా మా ఆయనని లాస్ చేసిన. ఎందుకంటే చాలా విషయాలు నేను చెప్పినట్టుగా నాకు ఈ డబ్బులు కావాలి, ఆ డబ్బులు కావాలని తీసుకొని జమ చేసుకుంటా, సారీస్ తెచ్చుకుంటా, సేల్ అవుతాయి అని అట్లా చాలా ఇబ్బంది పెట్టిన, లాస్ చేసిన నేనైతే. ఒకవేళ డబ్బులే ఉండుంటే చాలా డబ్బులు అవుతుండే. లాస్ చేసిన కాబట్టి బాధపడాల్సి వస్తుంది. ఆయన ఇంకా డ్యూటీ నుంచి రాలే కాబట్టి వీడియో తీయగలుగుతున్నా నేను. అంటాడు ఎందుకు పోతే పోనితి, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటాడు. కానీ ఎట్లా అంటే ఇక మనకు గుర్తు చేసుకుంటే బాధ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ₹1 పోతానే మనకి ఎట్లనో ఉంటుంది ఆడవాళ్ళకి. అట్లాంటిది కొన్ని వేలు మునిగినాము ఒకరు నమ్మించి, అది కూడా పోతే పోనీలే డబ్బులు అనిపించేది కొన్ని. అయితే అంతా నమ్మించి మంచిగా మాట్లాడి నమ్మించి ఇస్తామన్నట్టుగా చేసి ఇక నేను ఇంత బాధపడుతున్నా కదా, నా బాధ ఖచ్చితంగా వాళ్ళకి తగులుతుంది. నా ఉసురు అంటారు కదా, ఆ ఉసురు ఖచ్చితంగా తాకుతుంది. అంత బాధపడేటోళ్ళకే తెలుస్తుంది. అయ్యో నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే, నాకు ఇంట్లో మా ఆయన ద్వారా నాకు ఇంట్లో తిండి లేక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం కాదు. నాకు నేను తెచ్చుకునే ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట. అంటే ఎట్లా అంటే ఫ్రెండ్సే కదా అన్న మేము మాట్లాడడం, ఫ్రెండ్సే కదా అని ఏది పడితే తీయడం, డబ్బులు పంపించడము. నేను మీదికి ఇంత గట్టిగా మాట్లాడతామని నాకు ఏదైనా మనసుకు తాకిందంటే అది అట్లనే ఉండిపోతుంది మనసులో, అసలు పోదు అంత తొందరగా. అందుకనే ఈ 2024 అంటే నరకం. పోతే పోనీలే ఇక బిచ్చమేసిన అనుకొని వదిలేయాలనుకున్నా కానీ అస్సలు మనసు ఒప్పుతలేదు ఫ్రెండ్. ఈరోజు 31st కదా, ఇప్పుడే నైట్ ముగ్గులు వేసుకుంటే పొద్దునకి ఈజీ అయిపోతుంది. పొద్దున లేచి వీలైతే టెంపుల్కి వెళ్తాం, లేదంటే నార్మల్గానే ఉంటాము. సో ఇక బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. నేను ఏడ్చినా ఏమనుకోకుర్రి. ఇంకట్లనే చెప్పేటప్పుడు బాగా బాధ అనిపిస్తే ఏడుపు వస్తుంది. ఏం చేస్తాము, నార్మల్గా చెప్పలేకపోతున్నావు, ఏడుపు వస్తుంది. ఇక ఫ్రెండ్స్ మేమైతే వంట ఏం చేసుకోలేదు, చాయ్ పెట్టుకున్నా. ఇషికకి ఆకలి అవుతుందంట, అందుకే కంకి నిన్న కొరికింది. ఇట్లనే ఇట్లనే పెట్టింది. ఇక్కడ మనకు కట్టెల పొయ్యి ఉన్నాయి కాబట్టి స్టవ్ మీదనే
కంకి అయితే కాలుస్తానమాట. కాల్చుకుంటే బాగుంటుంది, కొంచెం టైం పడుతుంది కానీ మంచిగా కాలితే మంచిగా ఉంటుంది. అందుకే కంకి అయితే కాలుస్తున్నాను ఫ్రెండ్స్. చలికాలంలో ఇట్లా వేడి వేడి కంకులు కాల్చుకొని తింటే మస్తు అనిపిస్తుంది. ఊర్లలో అయితే ఎక్కువ మంది ఇట్లనే చేస్తారు. ఇక ఇక్కడ నాకు ఆప్షన్ లేదు కాబట్టి నేను స్టవ్ మీదనే కాలుస్తున్నా. కొంచెం టైం అయితే పడుతుంది కానీ తింటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. మేమైతే దీన్ని కంకి అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ మీద అయితే ఇట్లా కాలుస్తున్నాము. ఇప్పుడైతే ముగ్గేయడానికి రెడీ అవుతున్నాం. మా చిన్న పాప చూడుర్రి, మా అక్క వాళ్ళ పాప ఇంకా కూడా పడుకుంటలేదు. నైట్ ముగ్గు అయిపోయేంత వరకు పడుకో. మీరు కూడా ఇట్లా పండుగకు ముందు రోజు నైటే ముగ్గులు వేసుకుంటారా? మార్నింగ్ పని ఉంటుంది అని నేనైతే నైటే వేస్తా ఎక్కువ వరకు. నా ఇంటి ముందు నేను ముగ్గులు వేసుకుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు నిజం చెప్పాలంటే నాకు ముగ్గులు వేయడం చాలా ఇష్టం. పండుగలకి ఇంకా మరి ఎంత నిద్ర పోగొట్టుకుని అయినా సరే ముగ్గులు మాత్రం కలర్స్ మాత్రం ఖచ్చితంగా వేసుకుంటాం మిస్ గాను. ఫస్ట్ అయితే చాక్ పీస్తో ముగ్గు వేసుకొని తర్వాత కలర్స్ వేసి లాస్ట్కు కోటింగ్ వైట్ కలర్ పిండితో వేద్దాం అనుకుంటున్నాను. అట్లయితే నీట్గా వస్తుందని. ఇంకా ఇక్కడ మా ఇషిక ఉన్న మా బావది ఇదే పని. మా బావ బయటకు పోదామంటుండే, మా ఇషిక తాళం ఇస్తుంది. వాళ్ళిద్దరు ముచ్చట్లు వాళ్ళకే. మా కృతిక పాపనేమో అటు ఇటు తిరుగుతుంది ఇంట్లో. ఈ ఇయర్లో అయితే నేను చాలా పనులు అనుకుంటున్నా, అవన్నీ జరుగుతాయో లేదో తెలియదు కానీ కొన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. కొత్తగా ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళని కొంచెం బాగా పొగిడిచ్చి నమ్మిస్తారు కదా, అట్లాంటి వాళ్ళని చాలా దూరం పెట్టాలనుకుంటున్నా. మెయిన్గా అంటే నేనంటే ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అనుకుంటున్నా. మెయిన్గా అయితే అప్పు చేయొద్దు అనుకుంటున్నా, అప్పు తీసుకోవద్దు, అవసరానికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, ఒకరిని డబ్బులు కూడా అడగద్దు. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నా. ఏ జంజాట లేకుండా, ఎట్లాంటి గొడవలు లేకుండా మేమే ముగ్గురం హ్యాపీగా ఉండాలి. ఇక ఏం జరుగుతుందో చూడాలి. మా ఇషిక చూడండి తనకు తాను మంచిగా ఆడుకుంటుంది కానీ నన్ను అయితే అస్సలు డిస్టర్బ్ చేయదు. ఇంకా కలర్స్ వేస్తా అంటుంది. ఇంకా లాస్ట్కు కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా హెల్ప్ చేస్తుంది నాకు కూడా. ఇట్లాంటిది కొంతమంది చిన్నపిల్లలు బాగా అల్లరేస్తారు, బాగా ఏడుస్తారు కానీ మా ఇషిక అట్లా కాదు. ఆమెకు కూడా ఇంట్రెస్ట్. నేను ఏ పని చేస్తానో ఆమెకు ఆ పని ఖచ్చితంగా అలవాటు అయిపోతుంది. నాకు ముగ్గులు వేయడం ఇష్టం, ఆమెకు కూడా ముగ్గులు వేయడం అలవాటు అయ్యింది. అప్పుడప్పుడు మార్నింగ్ లేచి ముగ్గులు కూడా వేస్తుంది అనమాట. వచ్చినా రాకపోయినా అట్లా ట్రై చేయడం కూడా గ్రేటే కదా. నేను అసలు చెప్పలేని విషయం ఏంది అని అంటే, నేను మా ఆయననైతే ఇండైరెక్ట్గా మోసం చేసినట్టే. మా ఆయన దగ్గర డబ్బులు తీసుకుని నాకు ఈ అవసరం ఉంది, నేను డ్రెస్ కొనుక్కోవాలి, లేకపోతే నాకు ఈ వస్తువు కావాలి అని మొండిగా ప్రవర్తించి పైసలు తీసుకునేదాన్ని. ఆ పైసలేమో ఫ్రెండ్స్ అడిగారు కదా, వాళ్ళకు ఇద్దాము, మనకిస్తారు, మనకు దేనికి ఒకలాగా హెల్ప్ చేస్తారు, చీరలు తెచ్చుకోవచ్చు అని ఇట్లా చాలా డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇచ్చేదాన్ని. మీరు వెళ్ళినప్పుడు ఇది తీసుకురండి, అది తీసుకురండి అని అట్లా చెప్పేదాన్ని. నాకు వీలు కాదు అని ఇట్లా చెప్పేసరికి వాళ్ళకి డబ్బులు ఇచ్చేదాన్ని ఎక్కువగా. ఇంకా మా ఆయనకు చెప్పలేదు అప్పుడు, నీ డబ్బులు ఏం చేసినావు అని అంటే నీకు ఎందుకు అని ఇట్లా రుబాబుగా సమాధానం చెప్పేదాన్ని. అతను కూడా సైలెంట్ కూకునేటోడు. అడిగింది కదా ఇచ్చేసిన, ఇక ఆమె ఇష్టం ఆమెకు తెలియదు అనుకునేటోడు. నేనేమో ఇట్లా దుబారా ఖర్చు చేసేసిన అనమాట. మా ఆయన ఇక ఇండైరెక్ట్గా మోసం చేసినట్టే. ఆయన ఎంత బాధపడ్డాడో కానీ తర్వాత చెప్పిన ఇట్లా ఒకరి దగ్గర మోసపోయినాక ఇట్లా డబ్బులు ఇచ్చిన అది ఇది అనేసరికి ఆయన కూడా సరైతే అయిందేదో అయిపోయింది, ఇంకొకసారి ఎవరు నేను నమ్మొద్దు అని చెప్పి. నా డబ్బులన్నీ వేస్ట్ చేసినావు, నేను చాలా కష్టపడి సంపాదిస్తున్నా, మొత్తం లాస్ చేసినావు అని ఇంతవరకు ఒక్క మాట కూడా అనలేదు. అట్లా మంచిగా అర్థం చేసుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు.